మేము వచ్చి 1:40 PM అవుతుంది. మనది వర్కౌట్ ఫినిష్ చేస్తాం. లెగ్స్ వర్కౌట్ చేసా యాజ్ యూజువల్ డైలీ లాగే వీడియో తీయలేదు ఈరోజు కూడా లెగ్స్ వర్కౌట్ది. ఎందుకంటే మీకు చూడాలనిపిస్తే ఆటోమేటిక్గా మీరు కామెంట్స్ ఇస్తే నేను ఎలాగ చేసి పెడతాను. నేను ఎవరు ఏం పెట్టట్లేదు కాబట్టి చూస్తున్నారు చూడరు కూడా నాకు తెలియట్లేదు వీడియోస్. అందువల్ల నేను కూడా తీయలేదు. మస్జిద్కి వచ్చాం, నమాజ్ చదువుకున్నాం, నమాజ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఈరోజు మన చాలా రోజుల తర్వాత మన కాజిం బాయ్ కూడా వచ్చారనమాట. రూపేష్ అన్న లెగ్ ఏదో అయిందంట కొద్దిగా. రూపేష్ అన్న డిప్రెషన్లో ఉన్నారు అలాగా. ఏ లెగ్ అన్న? రైట్ లెగ్. పెయిన్ వస్తుందంట ఫింగర్స్ దగ్గర. ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆకాశం చేస్తున్నారు, చూపిస్తుంది కూడా చిన్న వీడియో. Okay, so from here what I'm doing is I'm changing my posture. See, I'm getting down from here. సాంబారే, చికెన్, బెండకాయ ఫ్రై, బెండకాయ, కందిపప్పు కేజీ, చింతపండు కేజీ, పచ్చి శనగపప్పు కేజీ, సామాన్లు. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ హరీఫ్. యాజ్ యూజువల్ మనది మార్నింగ్ లేచాక సీక్రెట్ డ్రింక్ వస్తుంది. ఫ్రెష్ అప్ అయిపోయాక మాట్లాడుతాం. బ్రేక్ఫాస్ట్ చేస్తాం. ఫ్రెష్ అప్ అయిపోయాం. బ్రేక్ఫాస్ట్ కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ అయిపోయింది. సో బ్రేక్ఫాస్ట్ లాస్ట్ మిగిలిందనమాట. సాంబార్ ఇడ్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మనది. తినేసి ఇంకా బయలుదేరిపోదాం. టైం కూడా 9:40 అవుతుంది. 10 కల్లా బయలుదేరాలి. 10 AM జాగ్రత్తగా బయలుదేరిపోయాం అనమాట. 10 అంటే మేబీ మనం వెళ్ళేటప్పటికి 10:45 లేదా 10:50 చూద్దాం. అంతని అనుకుంటున్నాం. ఎంత అవుతుంది ఎయిట్ అనేది. జిమ్కి అయితే చేరుకున్నాం. టైం 10:50 అవుతుంది. బండి ఆపేసి పైకి వెళ్ళే టైంకి ఆకాశన్న ఫోన్ చేసింది అనమాట. ఎక్కడ ఉన్నా ఎట్లని వస్తానన్నా పైకి వస్తానంటే ఇది ఇంటికి వెళ్ళి బొడ్డోడిని తీసుకుని వచ్చాను అనమాట. అదే ఆకాశంలో కొడుకుని మొగిలి. మళ్ళీ జిమ్ నుంచి డైరెక్ట్గా ఆకాశంలో ఇంటికి వస్తాను అనమాట. బొడ్డోడిని తీసుకుని మళ్ళీ జిమ్కి వెళ్ళాం. అది ప్రస్తుతానికి అప్డేట్ అండి. మా మోగ్లీ మోగ్లీయేనా కాదా? లెగ్స్ వర్కౌట్ స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఒక వేరియేషన్ చేశాను అనమాట. లెగ్ ఎక్స్టెన్షన్ అదే మిషన్ ఉంటుంది కదా, మిషన్ మీద కూర్చొని ఇలా 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 లేపుతారు కదా పైకి, ఆ వర్కౌట్ అనమాట. అందులోపటికన్నా మా రూపేష్ అన్న లెగ్ ఏదో అయిందంట కొద్దిగా. రూపేష్ అన్న డిప్రెషన్లో ఉన్నారు అలాగా. ఏ లెగ్ అన్న? రైట్ లెగ్. పెయిన్ వస్తుందంట ఫింగర్స్ దగ్గర. ఆల్రెడీ ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆకాశం చేస్తున్నారు, చూపిస్తుంది కూడా చిన్న వీడియో. इससे तो एल्बो से उठाने से सिर को वो साउंड आता है. इससे उठा कम वो चल सारा नहीं. इससे दो रे 3 दबा इशारे 2 और आ रहे 1 और आ रहे. कम ऑन लास्ट टू कर बेटा మేము వచ్చి 1:40 PM అవుతుంది. మనది వర్కౌట్ ఫినిష్ చేస్తాం. లెగ్స్ వర్కౌట్ చేసా యాజ్ యూజువల్ డైలీ లాగే వీడియో తీయలేదు ఈరోజు కూడా లెగ్స్ వర్కౌట్ది. ఎందుకంటే మీకు చూడాలనిపిస్తే ఆటోమేటిక్గా మీరు కామెంట్స్ ఇస్తే నేను ఎలాగ చేసి పెడతాను. నేను ఎవరు ఏం పెట్టట్లేదు కాబట్టి చూస్తున్నారు చూడరు కూడా నాకు తెలియట్లేదు వీడియోస్. అందువల్ల నేను కూడా తీయలేదు. మస్జిద్కి వచ్చాం, నమాజ్ చదువుకున్నాం, నమాజ్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ బ్యాక్ టు హోమ్ అనమాట. ఈరోజు మన చాలా రోజుల తర్వాత మన కాజిం బాయ్ కూడా వచ్చారనమాట. నాతో పాటు అలా వచ్చేది మస్జిద్కి కూడా ఇంకా నమాజ్ చదువుకొని ఇద్దరు వచ్చేసాం అనమాట. వర్కౌట్ ఫినిష్ చేసుకొని డైరెక్ట్ అన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి, అదే తెలుసు కదా ఆకాశనాల ఇంటికి వెళ్ళి ఆఫ్టర్నూన్ లంచ్ ఏదైతే ఉందో కంప్లీట్ చేసి, నిన్నటిది వ్లాగ్ ఏదైతే ఉందో అది ఎడిట్ చేసి అప్లోడ్ చేసి సాయంత్రం కొద్దిగా ఎర్లీగా బయలుదేరాలి ఇంటికి. కొద్దిగా ఇంట్లోకి కావాల్సిన సామాన్లు, అదే ఐ మీన్ రేషన్ అయిపోయింది. ఇంట్లో సామాన్లు తేడానికి కూడా వెళ్ళాలి కాబట్టి వదిన
వదినమ్మ ముందు చెప్పింది బయలుదేరేటప్పుడే ఈవినింగ్ తొందరగా వచ్చి రేషన్కి వెళ్దామని చెప్పింది అనమాట. అందువల్ల ఎర్లీగా బయలుదేరాం. ఎర్లీ అంటే అదే 6-6:30 కల్లా ఉన్నా సరే చాలు. మనం 6-6:30 అంటే మనం 5-5:30 అలా బయలుదేరుతాం ఇక్కడి నుంచి. వెళ్ళిపోయి 6-6:30కి రేషన్కి వెళ్తాం. అప్పుడు Okay, so from here, what I'm doing is, I'm changing my posture. See, I'm getting down from here. Can we do that? Bring your body forward first. Hips like me munduku tandi. Michael Jackson style. Michael Jackson ala chestadu. On your toes. Weight on your toes. Weight on your toes, bro. Fall forward. On your toes. ఇది బ్రో చూడండి. దిస్ సీ టైం 6:20 అవుతుంది. 6:20 PM అంటే మనం 7 కల్లా చేరుకుంటాం ఇంటికి. 7 లేదా 7:05, 7:10 కల్లా. ఎందుకంటే మార్కెట్కి వెళ్ళాలని చెప్పాను కదా మొన్న. అదే మధ్యాహ్నం నేను కాజింబాయ్ మసీద్ నుంచి వచ్చేసాం. అలాగే తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కూడా తినేసాం. బిర్యానీ చూపించలేదు, వీడియో తీయలేదు, మాట్లాడకూడదు. దాని తర్వాత మళ్ళీ మధ్యాహ్నం లంచ్ చేసిన వెంటనే చిన్న పని పడితే బయటికి వెళ్ళామన్నమాట కాజింబాయిది. పని కూడా చూసుకొని వచ్చాం, అది కూడా తీయలేదు. ఎందుకంటే కాజింబాయికి ఇష్టం లేదు, అందుకోసం తీయలేదు అనమాట. ఎందుకు మనం అన్కంఫర్టబుల్గా ఫీల్ చేయాలి ఎదుటోళ్ళకి అని చెప్పి ఆ వీడియో తీయలేదన్నమాట. చిన్న పర్సనల్ పని అది చూసుకొని వచ్చి ఇంకా కొద్దిగా ఆకాశన్న ఆన్లైన్ క్లాస్ చెప్తుంటే అది చూశారు కదా మీరు ఇందాకలే. అలాగా ఆన్లైన్ క్లాస్ చూసి కొంచెం మనం కూడా అబ్జర్వ్ చేసాం, కొత్త కొత్త పాయింట్స్ నేర్చుకున్నాం. ఇంకా టైం అవుతుందని చెప్పి ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. బయలుదేరిపోతాం ఇంటికి వచ్చి. డన్ అయితే మనం 7:10కి ఇంటికి వచ్చేసాం. 7:10కి ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిగా కాఫీ తాగేసాం అండ్ షాప్కి కూడా వచ్చాం. నేను అదేనమ్మా మార్కెట్ తీసుకోవడానికి. మా కందిపప్పు కేజీ, చింతపండు కేజీ, పచ్చి శనగపప్పు కేజీ, సామాన్లు. సాంబారే, చికెన్, బెండకాయ ఫ్రై. బెండకాయ చి బోలేం. పాపం పాపం పాపం. చూసారు కదా అయితే మనది నైట్ డిన్నర్. 7:10కి వచ్చేసాం ఇంటికి. మార్కెట్కి వెళ్ళాం. అదే ఇంట్లో రేషన్ అయిపోయింది కదా తేడానికి. 8 o'clock అంతా చేసుకొని వచ్చేటప్పటికి 9:30, 10 ఎంతో అయ్యింది టైం. డిన్నర్ కంప్లీట్ చేసి వాకింగ్కి బయలుదేరి వాకింగ్ కూడా ఫినిష్ చేశాను అనమాట. అయిపోయింది ఈరోజు వ్లాగ్ ఇంతవరకే. మళ్ళీ కలుద్దాం రేపటి వ్లాగ్లో. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, కొత్తలో అయితే సబ్స్క్రైబ్.